ఓజీ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ ను మళ్లీ పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్ పాత్రలో చూడబోతున్నామనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించింది. విడుదల తర్వాత ఆ అంచనాలను చాలా వరకు అందుకుంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఎపిసోడ్లు, సుజిత్ విజువల్ టేకింగ్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను భారీ స్థాయిలో నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ఒక చర్చ మాత్రం కొనసాగింది. సినిమా విజువల్ గా గ్రాండ్ గా ఉన్నప్పటికీ కథ చాలా కొత్తగా అనిపించలేదని, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండాల్సిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అభిమానులు ఎలివేషన్స్ ను ఆస్వాదించిన సాధారణ ప్రేక్షకులు మాత్రం కథలో మరింత లోతు ఉండాల్సిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇప్పుడు ఓజీ 2 అధికారికంగా ప్రకటించడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఒకసారి సక్సెస్ సాధించడం కంటే ఆ విషయాన్ని సీక్వెల్లో కొనసాగించడం చాలా కష్టమనే విషయం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. అందుకే ఈసారి సుజిత్ పై మరింత బాధ్యత పడింది. మొదటి భాగంలో ఆకట్టుకున్న విజువల్ స్టైల్ ను కొనసాగిస్తూనే బలమైన కథ, కొత్త కాన్సెప్ట్, అనూహ్య ట్విస్టులు, భావోద్వేగాలతో కూడిన స్క్రీన్ ప్లేను అందించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఈసారి మరింత ప్రభావవంతంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి భాగంలో ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ ను మంచి స్పందన వచ్చినప్పటికీ రెండో భాగంలో పాత్రలో మరింత భావోద్వేగం, నటనకు అవకాశం ఉండే సన్నివేశాలు ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన అంశం, మొదటి భాగం విజయం తర్వాత ఓజీ 2 పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రేక్షకులు కేవలం స్టైలిష్ యాక్షన్ మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి గ్యాంగ్స్టర్ డ్రామా, బలమైన కథనం, గుర్తుండిపోయే విలన్, భావోద్వేగాలు, ట్విస్టులతో కూడిన పూర్తి స్థాయి సినీ అనుభవాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం సినీ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. అసలు ఓజీ 2 ఎలా ఉండబోతోంది? సుజిత్ ఈసారి కథతో కూడా మెప్పిస్తారా? పవన్ కళ్యాణ్ మరోసారి తన స్క్రీన్ మ్యాజిక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా? అభిమానుల అంచనాలను మించే సీక్వెల్ గా నిలుస్తోందా అన్న ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తోంది.